విశాఖపట్నంలోని భారతీయ తీర గస్తీ దళంలోకి కొత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక అదమ్య చేరిందని కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయి. సాగర జలాల్లో అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ అదమ్యను గోవా షిప్యార్డ్లో తయారు చేశారు. దీనిని ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్గా FPVగా పిలుస్తారు. తీరంలో నిఘా, మానవ సహాయ చర్యల్లో ఇది చురుగ్గా పాల్గొంటుంది. ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలు ఉన్నాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS భారత్ మాతాకి జై నినాదంతో మారుమ్రోగింది. 41 ఏళ్ల విరామం తర్వాత రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియో లింక్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంభాషించినప్పుడు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్లా మిషన్తో భారత్ స్వీయ మానవ సహిత యాత్ర గగన్యాన్ దిశగా తొలి అడుగు పడిందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నూతన చీఫ్గా సీనియర్ IPS అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రవి సిన్హా జూన్ 30న పదవీ విరమణ పొందిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రాలో రెండో అత్యుత్తమ సీనియర్ అధికారి కావడంతో పరాగ్ జైన్కు ఈ కీలక అవకాశం లభించింది. పరాగ్ జైన్ పంజాబ్ క్యాడర్కు చెందిన 1989వ బ్యాచ్ IPS అధికారి. ప్రస్తుతం ఆయన రాలో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. ఈ విభాగం దేశ గగనతలం నిఘాకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. మానవ గూఢచర్యం, సాంకేతిక నిఘా అంశాలను మిళితం చేయడంలో ఆయన నిపుణుడు. సూపర్ గూఢచారిగా ఆయనకు పేరుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు వ్యూహరచన చేయడంలో, అవసరమైన నిఘా సమాచారాన్ని అందించడంలో పరాగ్ కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ నుంచి జనుము, జనపనార ఉత్పత్తుల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని ఒక్క సహావా సేవరేవు గుండా తప్ప మరే ఇతర భూ సముద్ర మార్గం ద్వారానూ బంగ్లా జనుము ఉత్పత్తులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. బంగ్లా రెడీమేడ్ దుస్తులను, ఇతర వస్తువులను భూమార్గం ద్వారా భారత్కు తెచ్చి ఇక్కడి రేవుల మీదుగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే సౌలభ్యాన్ని కేంద్రం ఇటీవలే రద్దు చేసింది. దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య మండలం కింద ఇంతకాలం బంగ్లా జనపనార, గోతాలు, ఇతర ఉత్పత్తులు ఎటువంటి సుంకం లేకుండా భారత్లోకి ప్రవేశించేవి. కానీ బంగ్లా ప్రభుత్వం ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తుందని, సబ్సిడీలిచ్చి భారత్కు జనప ఎగుమతులను పెంచుతుందని భారతీయ వ్యాపారులు విమర్శిస్తున్న నేపథ్యంలో సహావా సేవరేవు గుండా మాత్రమే బంగ్లా జనప ఉత్పత్తుల దిగుమతిని అనుమతించాలని భారత్ నిశ్చయించింది.